భారతదేశ క్రైస్తవ్యము నుండి ఒకే ఒక వ్యక్తి ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కేరళ రాష్ట్రానికి చెందిన డాక్టర్ పిపి జోబ్ గారు. హీ వాజ్ ద ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఇండియా టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద హోల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆఫ్ ద వరల్డ్. ఆయన ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకు అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో అంత ఘనత పొందిన మరొక దైవజనుడు ఇండియాలో లేడు. అంత ప్రపంచ క్రైస్తవ్యానికి తలగా ఉండి కొన్ని సంవత్సరాలు ఏలుబడి చేశారు. అందరూ ఆయన అద్భుతమైన దైవజనుడు అంటుంటే వారు ఏమి రాసుకున్నారు సాక్ష్యంలో అంటే, నేను అద్భుతమైన దైవజనుని కాదు, అల్పుడైన దైవజనుని, కానీ అద్భుతమైన హస్తాల్లో ఉన్నాను అన్నారు. ఆయన సాక్ష్యం పుస్తకం పేరే అద్భుత హస్తాల్లో అల్పదాసుడు. ఆరంభము నుండి దేవుని స్టైల్, దేవుని శైలి ఏంటంటే బలహీనమైన వాటిని, బలహీనమైన వారిని వాడుకొని బలమైన కార్యాలు చేయటం ఆయనకి చాలా ఇష్టం. ఆయన అసలు స్టైలే అది. కర్రను వాడుకొని సముద్రాలు జ్వలిస్తాడు, ఒక రాయిని వాడుకొని గొల్లియాతను చంపుతాడు, ఒక కాకిని వాడుకొని పాస్టర్ గారిని పోషిస్తాడు, అవసరమైతే ఒక గాడిదని వాడుకొని ప్రవక్తకు బుద్ధి చెప్తాడు, ఓ చిన్న పిల్లోడిని ఆసరా చేసుకొని వేవేల మందికి అన్నం పెడతాడు. ఆయన చాలా బలహీనమైన వాటి చేత బలమైన కార్యాలు చేయటం ఆయనకు చాలా ఇష్టమైన పని.